దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. సిద్దిపేట పట్టణంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దిపేట ధార్మికోత్సవ సమితి అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా ఎలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనం సిద్దిపేట ధార్మికోత్సవ సమితి ఫౌండర్లో ఒకరైన రమేష్ గారు ఉన్నారు, ప్రముఖ వ్యాపారి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సిద్దిపేట ధార్మికోత్సవ సమితి పేరులోనే ఉంది. సిద్దిపేటకు సంబంధించిన ధార్మికంగా ఒక ఎదుగుదల, హిందూ ధర్మం ఇవన్నీ కూడా హిందువుల యొక్క చైతన్యవంతం చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టడం అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించింది ఏంటంటే శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు కానీ కొన్ని ఇతరత్ర హిందువులకు ఎప్పుడు ఏ విధమైన అవసరం ఉన్నా సిద్దిపేట ధార్మికోత్సవ సమితి కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇప్పుడు మంచులింగం సహిత అమరేశ్వరుని దర్శించుకోవాలంటే చాలా కష్టం. అట్లాంటిది అక్కడి నుంచి మంచులింగ సహితం ఏ విధంగా అయితే ఆకారం ఉంటుందో, ఏ విధంగానైతే కొండలు గుట్టలు ఉంటాయో అవన్నీ మా సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలకు కూడా చూపించడానికి మేము ఒక శివరాత్రి రోజు కార్యక్రమం ఏర్పాటు చేసాం. అట్లాగే కేదార్నాథ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా సిద్దిపేటలో 2013లో శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి యజ్ఞం చేశారు వారు. ప్రతి సంవత్సరం కూడా వివిధ చోట్లలో యజ్ఞాలు ప్రతి చేస్తూ వెళ్తున్నారు. వారి యొక్క ఆలోచనను చూస్తే మన జన్మకు మనం చేసేది చాలా తక్కువ, చాలా ఎన్నో రెట్లు ఇట్లాంటి సాధువులు పుణ్యాత్ములు ఉండడం వల్లనే మన భారతదేశం అనేది ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అజరామరంగా ఉంటుంది. అంటే ఇట్లాంటి పెద్దలు, సాధువులు, సంఘం, మంచి మంచి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరి కృషి ఫలితంగానే మన భారతదేశం ఈ విధంగా ఉందని నమ్ముతున్నాను.